ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో భాద్రపద మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తుడిగా పూజింపబడే వినాయకుడు హిందూ మతంలో అన్ని దేవతల కంటే ముందుగా పూజింపబడతాడు. సంకటహర వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదంగా నమ్ముతారు. నిరంతర సవాళ్ళు, వివాహంలో జాప్యం లేదా సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది. భక్తులు తరచుగా 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేపట్టి వారి కోరికలు నెరవేరడానికి మహాగణపతి హోమంతో ముగిస్తారు. ఈ పవిత్రమైన ఉపవాసాన్ని ప్రారంభించడానికి మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థి, అంగారక చతుర్థి రోజున ప్రారంభించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాంద్రమానంలో 2 చతుర్థి తిథులు ఉన్నాయి. శుక్లపక్ష చతుర్థి, దీన్ని వినాయక చతుర్థి అంటారు. ఈ తేదీన కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. కృష్ణపక్ష చతుర్థి, దీన్ని సంకష్టి చతుర్థి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు మరియు అడ్డంకులు తొలగిపోతాయి. గణేష్ చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాము. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి భక్తితో ఉపవాసం ఉండాలని సంకల్పం చేసుకోవాలి. ఉపవాసము నిర్జల ఉపవాసం ఉండవచ్చును, లేదా పాక్షిక ఉపవాసము ఉండవచ్చును. సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రధాన పూజ నిర్వహించాలి. వినాయక విగ్రహాన్ని శుభ్రమైన పీటపై ఉంచాలి. గరిక, తాజా పూలను, ధూపము మరి నెయ్యి దీపం సమర్పించాలి. వినాయక మంత్రాలను, గణేష అథర్వణ శీర్షం పఠించాలి మరియు సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. చంద్రుని చూసిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. అప్పుడు వినాయకుడికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. చతుర్థి తిథి ఫలితం ఏంటో తెలుసుకుందాము. ఈ తిథి రోజున ఉపవాసం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞానము మరియు శ్రేయస్సు లభిస్తాయి. గణేశుని దయతో జీవితంలోని అన్ని కష్టాలు మరియు అడ్డంకులు తొలగిపోతాయి. ఈ తేదీ విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు కొత్త వ్యాపారాలను ప్రారంభించే వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన వచ్చి 11వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతు దక్షిణాయనము. 10వ తేదీ సెప్టెంబర్ 2020 బుధవారం సాయంత్రం 6:26 ప్రారంభమై 11వ తేదీ సెప్టెంబర్ 2020 గురువారం సాయంత్రం 4:08 చతుర్థి తిథి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారము చంద్రోదయ సమయంలోనే సంకటహర చతుర్థిని జరుపుకోవాలి కనుక సెప్టెంబర్ నెలలో 10వ తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. చతుర్థి సాయంత్రం వస్తుంది కనుక ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి అనే సందేహం వస్తుంది. ముడుపు 10వ తేదీ బుధవారం ఉదయం కట్టుకోవాలి. ఈ నెల నామం పేరు విఘ్నరాజ మహాగణపతి, పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 8:34, బెంగళూరు రాత్రి 8:23, హైదరాబాద్ రాత్రి 8:14, పూణే రాత్రి 8:32, అహ్మదాబాద్ రాత్రి 8:32, వడోదర రాత్రి 8:30, న్యూఢిల్లీ రాత్రి 8:06.